బావగారు, ఏవండి, భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదమ్మా. తలనొప్పిగా ఉంది. నాకొద్దు. భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. వెళ్ళి మిగతా అందరినీ పిలుస్తాను. పావని నందిని అరి. ఆ, పిలుచుకొని వస్తాను అత్తయ్య. ఇదేంటి అందరినీ పిలిచి నన్ను పిలవటం లేదు? అక్క, నందిని, భోజనానికి రండి. ఇప్పుడు నాకేం వద్దు వసు. నాకు కూడా ఆకలిగా లేదక్కా. ఎందుకు లేదు? దమయంతి అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? అఖిల్ బావ నా మొహం చూడడం వల్ల అరిష్టం అవ్వడం ఏంటక్కా? ఆవిడ పల్లెటూరు నుంచి వచ్చింది నందిని. అక్కడ ఆచారాలని ఇక్కడ అప్లై చేస్తుంది. అఖిల్కి నువ్వెంత సేవ చేశావో మాకందరికీ తెలుసు. నాకు చాలా బాధగా ఉందక్కా, తట్టుకోలేకపోతున్నాను. కాసేపు నీ కోపం బాధ పక్కన పెట్టు, వచ్చి అన్నం తిందురా. రండక్క, మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నన్ను వదిలే వసు, నాకు తినాలని లేదు. నువ్వు రాకపోతే అత్తయ్య బావగారు భోజనం చెయ్యరు. ప్లీజ్ అక్క. నందిని, పద, లే. పద, లే, రా. కూర్చో అక్క, కూర్చో నందిని. ఈరోజు అందరికీ నేను వడ్డిస్తాను. నన్నెప్పుడు పిలుస్తావే? కడుపులో పేగులు కాలిపోతున్నాయి. దమయంతి శివాని రాలేదేంటి వసు గారు? వాళ్ళనిద్దరిని పిలిచానండి. బన్నీ అను ఇందాకే తినేశారు. పిన్ని, భోజనానికి రండి. ఏం భోజనమో ఏమో, నువ్వు పిలిచావు కదా, వచ్చి తింటాను. నాకు తినాలని అస్సలు అనిపించట్లేదమ్మా. నే మనవరాలైతే తన మావయ్య కోసం ఉదయం నుంచి ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఇదిగో వసు వదిన బలవంతం చేస్తే భోజనానికి వచ్చాం. రామచంద్ర, దీని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. అసలు అఖిల్ గాడి ఇంటికి వచ్చే వరకు తినకూడదు అనుకున్నాము. ఇదిగో వసు వదిన బలవంతం చేస్తే రాక తప్పలేదు. అంత బలవంతంగా తినటం ఎందుకే? అఖిల్ వచ్చాకే తినండి. ఇదిగో నా తమ్ముడి మీదున్న ప్రేమ నీకు అర్థం కాదులే అత్త, నువ్వు తిను. ఎంతసేపని సైలెంట్గా ఉంటాం? తినండి. నువ్వు కూడా కూర్చో వసు, భోంచేయ్. నేను తర్వాత తింటానత్తయ్య, నాకింట్లో పనుంది.
వసు గారు, ఉమ్. ఆ క్యారేజ్ ఎవరికి? తర్వాత తింటానని చెప్పింది కదా అన్నయ్య, తినడానికి పెట్టుకుందేమో. ఈ క్యారేజ్ నాకు కాదు, అఖిల్కి. స్టేషన్లో అఖిల్ ఏం తిన్నాడో ఏంటో. మీరు తిన్న తర్వాత అఖిల్కి ఈ క్యారేజ్ తీసుకువెళ్ళి కడుపు నిండా పెడతాను. నువ్వు తినకుండా ఇంట్లో మా అందరికీ చేసి పెడుతున్నావు. అఖిల్ కోసం స్టేషన్కి క్యారేజ్ తీసుకెళ్తా అంటున్నావు. నిజంగా నువ్వు అఖిల్కి సొంత అమ్మవి వసు. అఖిల్ నా మొదటి బిడ్డ అని నేనెప్పుడో చెప్పాను అత్తయ్య. అఖిల్ తినకుండా నేను తినను. అఖిల్కి అన్నం పెట్టాలన్న ఆలోచన మాకు రాలేదమ్మా. నీకొచ్చింది. నువ్వు గ్రేట్ అమ్మా. పదండి వసు గారు, మీతో పాటు నేను కూడా స్టేషన్కి వస్తాను. నేను కూడా వస్తాను. మేం కూడా వస్తాం వదినా. అందరం కలిసి వెళ్దాం. అఖిల్కి ధైర్యంగా ఉంటుంది. వద్దత్తయ్య, అందరం వెళ్తే అఖిల్ ఇంకా బాధపడతాడు. అసలే తను గిల్టీగా ఉన్నాడు. నేను మాత్రమే వెళ్ళొస్తాను. మీరు ఒక్కరే ఎలా వెళ్తారు వసు గారు? నేను వస్తాను, పదండి. ఏం పర్వాలేదండి, డ్రైవర్ని తీసుకుని కారులో వెళ్ళొస్తాను. మీకు తలనొప్పిగా ఉంది అన్నారు కదా, రెస్ట్ తీసుకోండి. సరేనండి. అక్క, అందరికీ ఏం కావాలో చూసుకో. స్టేషన్కి వెళ్ళి అఖిల్కి అన్నం పెట్టేసి వస్తాను. సరే వసు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. మనందరి తరపున అఖిల్కి ధైర్యం చెప్పిరా. మరిదంటే వసుకి ఎంత ప్రేమో ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. హలో ఆంటీ, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఇక్కడ జరిగేవి ఎప్పటికప్పుడు చెప్పమన్నావు కదే. అఖిల్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చాడా? ఇంకా లేదే. ఇక్కడ అందరూ అఖిల్ గురించే బాధపడుతున్నారు, ఒక్క వసు తప్ప. ఏంటి, అఖిల్ స్టేషన్లో ఉన్నందుకు వసు అక్క ఆనందపడుతుందా? ఆనందం కాదే, అఖిల్ త్వరలోనే నిర్దోషిగా బయటకొస్తాడని అందరికీ ధైర్యం చెప్తోంది. అక్క పిచ్చిగాని అఖిల్ అంత త్వరగా బయటికెలా వస్తాడు? ఆ విషయం నువ్వెలా చెప్తున్నావే? ఆ, ఆ, అంటే అఖిల్ ఇరుక్కుంది అటెంప్టివ్ మర్డర్ కేసు కదా ఆంటీ. అలాంటి కేసుల్లో బయటపడటం అంత ఈజీ కాదు. నిజం చెప్పవే, ఇది నీ కుట్ర అయితే కాదు కదా? ప్రామిస్ ఆంటీ, అఖిల్ని నేనెందుకు జైలు పాలు చేస్తాను? ఏమోనే, ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నట్టుగా ఉంది. మొన్న బన్నీగాడికే యాక్సిడెంట్ అవ్వటం, ఈ రోజు ఆ కేసులో అఖిల్ అరెస్ట్ అవ్వటం, ఇదంతా ఎవరి ప్లాన్ గానో ఉంది. ఇంతకీ వసు అక్క ఏమంటుంది? అఖిల్పై వసుకు గట్టి నమ్మకం ఉందే. ఇప్పుడే అఖిల్ కోసం స్టేషన్కు భోజనం తీసుకెడుతోంది. ఎంతైనా అఖిల్ తన ముద్దుల మరిది కదా. ఎవరో వస్తున్నట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను. బాయ్ బాయ్. ఆ ముద్దుల మరిదిని కాపాడటం కోసమే కదా వసు అక్క నాకు విడాకులిప్పించింది. ఏంటి హారిక, ఏదో అనుకుంటున్నావు? అఖిల్ అరెస్ట్ అయినందుకు ఆ ఇంట్లో అందరూ డల్గా ఉన్నా వసు అక్క మాత్రం ధైర్యంగా ఉందంట మ్యామ్. అఖిల్ కోసం జైల్కి భోజనం కూడా తీసుకెళ్తుందంట. భోజనం తీసుకుని వెళ్తుందా? అఖిల్ అంటే వసు అక్కకి అంత ప్రేమ మ్యామ్. అఖిల్ని తన పెద్ద కొడుకు అనుకుంటోంది. ఆ ప్రేమనే తన పాలిట శాపంగా మారిస్తే? ఏమంటున్నారు మ్యామ్? వసు తీసుకెళ్లే భోజనం తింటే అఖిల్ హ్యాపీ అవుతాడా? హ్యాపీ ఏంటి మ్యామ్, వసు అక్కను దేవతలా చూస్తాడు. ఆ ఫుడ్లో పాయిజన్ ఉంటే అది తిని అఖిల్ ఎఫెక్ట్ అయితే అప్పుడేమవుతుంది?
వసు అక్క తీసుకెళ్లే భోజనం విషం ఎలా అవుతుంది మ్యామ్? వసు అక్క వంట అమృతంలా ఉంటుంది. ఆ అమృతాన్ని మనం విషం చేస్తే ఆ భోజనంలో విషం కలిపితే విషం కలిపిన అన్నం తిని అఖిల్ డేంజర్లో పడతాడు. బన్నీని యాక్సిడెంట్ చేశాడన్న కోపంతో వసు అతనిపైన విషప్రయోగం చేసిందని పోలీసులు అనుమానించి వసుని అరెస్ట్ చేస్తారు. అఖిల్ ప్రాణాలతో బయటపడితే వసు తక్కువ శిక్షతో బయటపడుతుంది. అతను చనిపోతే వసుకి జీవిత ఖైదు పడుతుంది. అలా నీ పగ తీరుతుంది. సూపర్ ప్లాన్ మ్యామ్. వసు అక్క జీవితమంతా జైల్లోనే మగ్గిపోతుంది, లేదా జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. నా పగ చల్లారుతుంది. మరి వసు తీసుకెళ్లే భోజనంలో విషం కలపడానికి నువ్వు రెడీయా? రెడీయే, కానీ ఆ భోజనంలో విషం ఎలా కలపాలి? ఎక్సలెంట్ మ్యామ్, మీరు జీనియస్. ఇప్పుడే వెళ్ళి ఆ ప్లాన్ని అమలు చేస్తాను. డ్రైవర్, కార్ ఆపు. అలాగే మేడం. బాబు, ఏమైంది? డ్రైవర్, ఫిట్స్ వచ్చినట్టుంది. వెళ్ళి కేసు తీసుకొని రా. మేడం ఇదిగోండి. ఇటు ఇవ్వండి. చాలా థ్యాంక్స్ మేడం, నన్ను కాపాడారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మా కారులో డ్రాప్ చేస్తాను. వద్దు మేడం, మా ఇల్లు పక్కనే, నేను వెళ్తానులేండి. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే మేడం. ఫిట్స్ వచ్చినట్టు నేను బాగా యాక్ట్ చేశానా మేడం? చాలా బాగా చేసావు. ఇదిగో నేను ఇస్తానన్న డబ్బు. థ్యాంక్స్ మేడం. వసక్క, నన్నే చెంప మీద కొట్టి అవమానించావు కదూ. ఇప్పుడు నిన్ను హత్య నేరంలో ఇరికించబోతున్నాను. విషం కలిపిన ఫుడ్ తిని అఖిల్ ఎఫెక్ట్ అవుతాడు, నువ్వు అరెస్ట్ అవుతావు. నా పగ తీరుతుంది.
ఎక్స్క్యూజ్ మీ సార్. మా అఖిల్కి భోజనం పెట్టడానికి వచ్చాను. మీరు పర్మిషన్ ఇస్తే భోజనం పెడతాను. షూర్. కానిస్టేబుల్. ఎస్ సార్. పెట్టు పెట్టు. పాయిజన్ ఫుడ్ తిని అఖిల్ ఎఫెక్ట్ అవుతాడు, నువ్వు విక్టిమ్ అవుతావు. జైల్లో చిప్పుకుడు తింటావు. నా పొగ తీరుతుంది. అఖిల్, వదినా, నీకోసం భోజనం తీసుకొచ్చాను. కూర్చో అఖిల్, వడ్డిస్తాను. వద్దొదినా, ఇప్పటికే గిల్ట్తో చచ్చిపోతున్నాను. మీ ప్రేమతో నన్నింకా చంపకండి. మీ వదిన నిన్ను నిజంగానే చంపబోతుంది అఖిల్. తన చేతుల్లో నువ్వు చావబోతున్నావు. నువ్వేం తప్పు చేశావని గిల్టీ ఫీల్ అవ్వడానికి? బన్నీని యాక్సిడెంట్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాను కదా వదినా. అది నింద మాత్రమే, నిజం కాదు. నువ్వు తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ నాకు బాధగా ఉందదినా. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. లైఫ్లో ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేయని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి అఖిల్. అప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. అంత ధైర్యం నాకు లేదు వదినా. చచ్చిపోవాలనిపిస్తుంది. అఖిల్, నువ్వు నిజంగానే చావబోతున్నావు అఖిల్. చావు నీ కళ్ళెదురుగానే ఉంది. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. పెరిగి వాళ్ళే చచ్చిపోతారు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. వీల్ చైర్లో ఉండే గవర్నమెంట్ ఈవెంట్ తీసుకొచ్చావు. నన్ను మీ అన్నయ్యని కాపాడే ప్రయత్నంలో ధైర్యంగా వీల్ చైర్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఇంత చిన్న నిందకు తల ఉంచుతావా? తప్పకే. శవానికి శంఖం వదిలినట్టు చావబోయేవాడికి కౌన్సిలింగ్ ఇస్తున్నావా వసోక? నీ గురించి ఇంట్లో అందరూ సరిగ్గా భోజనం చేయకుండా బాధపడుతున్నారు. నీకు భోజనం పెట్టొస్తానని వాళ్ళకి మాటిచ్చి వచ్చాను అఖిల్. నువ్వు కూర్చో. ఎస్, నేను కలిపిన విషయాన్ని అఖిల్ తినబోతున్నాడు. తిని చచ్చిపోబోతున్నాడు. వసు అక్క అరెస్ట్ అవబోతుంది. మీరు తిన్నారా వదినా? నువ్వు తిన్నాక నేను తింటాను. ముందు మీరు తినండి వదినా. బిడ్డ ఆకలి తీర్చాకే తల్లి తింటుంది. తిను. అఖిల్ విషం తింటాడు, నువ్వు చిప్పకూడు తింటావు.